హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఫోన్లో ఉన్న ఎస్ఎంఎస్లు అలాగే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ బై మిస్టేక్ డిలీట్ చేసేస్తూ ఉంటారు. అలా డిలీట్ చేశాక అయ్యో డిలీట్ చేస్తాం, వీటిని ఎలా రికవర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలా డిలీట్ అయిపోయిన ఎస్ఎంఎస్లు అలాగే కాంటాక్ట్స్ని ఎలా రికవర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికోసం మన మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి, మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో జీటీ రికవరీ అని టైప్ చేయండి. జీటీ రికవరీ అనే సాఫ్ట్వేర్ అంటే యాప్ వస్తుంది కదా, ఆ యాప్ని ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసాక చూస్తే కనుక ఈ జీటీ రికవరీ అనే సాఫ్ట్వేర్ మన దాంట్లో ఉన్న ఎస్ఎంఎస్ని కాంటాక్ట్స్ని కాకుండా ఇంకా చాలా రికవర్ చేస్తుంది అనమాట. ఫొటోస్ని అలాగే మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్లో ఉన్న మెసేజెస్ని అలాగే వాట్సాప్లో మనం డిలీట్ చేసినవన్నీ కూడా రికవర్ చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే కనుక స్టార్ట్ న్యూ స్కాన్ అని వస్తుంది. ఇది స్కాన్ చేసి రికవర్ చేస్తుంది. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది రూటెడ్ మొబైల్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ కనుక రూట్ చేయాలనుకుంటే రూట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు మొబైల్ రూట్ చేయను అనుకుంటే కనుక మీ మొబైల్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి, కంప్యూటర్ అంటే విండోస్ కంప్యూటర్ కనుక కనెక్ట్ చేస్తే విండోస్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఒకటి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది కదా యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్లో మనం ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని కూడా మనం డిలీట్ అయిన వాటిని రికవర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫోన్ని రూట్ చేయకూడదు అనుకుంటున్నారు, అలాగే పీసీకి కూడా కనెక్ట్ చేయకుండానే మీకు డిలీట్ అయిపోయిన కాంటాక్ట్స్ కావాలి అనుకుంటే కనుక మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ అవైలబుల్గా ఉందన్నమాట. దీనికోసం మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డిలీటెడ్ కాంటాక్ట్స్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేశాక ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆల్, డిలీటెడ్ అని 2 ట్యాబ్స్ ఉంటాయి. ఆల్ అంటే మీ మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ చూపిస్తుంది, అలాగే డిలీటెడ్ అని కనుక క్లిక్ చేస్తే మీ మొబైల్లో డిలీట్ అయిన కాంటాక్ట్స్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ కనుక మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ అనేది రిస్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, నేను ఒక డమ్మీ కాంటాక్ట్ అనేది క్రియేట్ చేసి డిలీట్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు దీనికోసం మీరు మీ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి దాంట్లో A2 అని ఒకటి కనిపిస్తుంది కదా, ఇది ఒక డమ్మీ కాంటాక్ట్ అనమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి నేను డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఈ కాంటాక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. దీన్ని ఎలా రిస్టోర్ చేయాలి అంటే మళ్ళీ మనం ఓపెన్ చేసి ఆ యాప్ డిలీటెడ్ కాంటాక్ట్స్ అనే యాప్ ఓపెన్ చేసి దాంట్లో డిలీటెడ్ అనే ట్యాబ్ని కనుక క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు నేను ఏం డిలీట్ చేశాను, A2 డిలీట్ చేశాను కదా, అది కనిపిస్తుంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ అనేది రీస్టోర్ అయిపోతుంది అనమాట. అలా మనం డిలీట్ అయిన కాంటాక్ట్స్ని రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ ఫర్ కాంటాక్ట్స్కి మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఎస్ఎంఎస్లకి అలాగే మన వాట్సాప్ మెసేజెస్కి, మెసెంజర్ మెసేజెస్కి పనిచేయదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.